క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదని విన్నాము. ఆ పాత్రను మీరు ఎలా ఉండబోతుంది, విష్ణు గారు ఎలా సాటిస్ఫై చేశారు మిమ్మల్ని? అవునండి, ఇంటికి భోజనం పిలిచారు, దాంట్లో ఏమో కలిపారు, పడుకున్నాను, లేచి చూస్తే నేను న్యూజిలాండ్లో ఉన్నా. ఇష్టం లేకుండా ఎలా చేస్తామండి, చాలా ఇష్టపడే చేశాను, నేను ఎంజాయ్ చేసి చేశాను. నేను దానికి నేను ఆన్సర్ చేస్తాను. కాస్టింగ్ అంతా అయిపోయింది. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్ శివ. సినిమా కాస్టింగ్ అంతా అయిపోయింది. నాన్నగారు పిలిచారు, ఏరా ఆఫీస్లో భోజనం చేస్తున్నాం, శివ వచ్చున్నాడు, మా అసోసియేషన్ పనిపరంగా ఏదో వచ్చున్నాడు. జనరల్గా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ దాట్. శివ వచ్చి ఏరా అందరికీ క్యారెక్టర్ వచ్చాను, నీ పక్కనున్న నీ ఫ్రెండ్కి ఇవ్వలేదు క్యారెక్టర్ అని. నానా, సినిమాలో ఆనాలి క్యారెక్టరు ఒక్క క్యారెక్టర్ ఉంది, మీ కొడుకు క్యారెక్టరు, కానీ అది ఓన్లీ ఒక 4 days 5 days క్యారెక్టర్. అది శివాని అడగడం మొహమాట పడాను. అది చిన్న క్యారెక్టర్ కదా, అతనికి ఒక ఇమేజ్ ఉంది, అతను ఈజ్ అన్ యాక్టర్ ఆఫ్ రీజనబుల్ స్టేచర్, అది అడగడానికి నా మొహమాట పడానని శివ ముందే చెప్పాను. మనోడు కొంచెం బీపీ కదా, నేను చేయని చెప్పానా, నన్ను అడిగావు నువ్వు, నేను చేయని చెప్పానా అన్నాడు. ఓహో ఓకే శివ, వచ్చి చెయ్యి శివ అన్న, ప్లీజ్ క్యారెక్టర్ అడగలే, ఏం అడగలే, నాన్నగారు పక్కనే కదా అని చెప్పి చేశారు. శివ క్యారెక్టర్ ఎలివేషన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ క్లైమాక్స్లోనే తెలుస్తుంది అవన్నీ. ప్రతి నటుడికి 1 close-up ఇస్ ఇనఫ్ అండి టు ఫీల్ సాటిస్ఫైడ్. అది ప్రభుదేవా గారు శివాకి 100% న్యాయం చేశారు. అది క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది. విష్ణు గారు, ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు. సారీ, యాంథనీ గారు బయలుదేరుతారు, ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఆయన గర్ల్ ఫ్రెండ్ మెడ్రాస్లో వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ ఐ విల్ జస్ట్ విష్ణు గారు, నాగేంద్ర గారికి ఇక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటారేమో. విష్ణు గారు సారీ ఈ ప్రాజెక్ట్ని అన్ని రకాలుగా మీరు భుజాన్ని వేసుకొని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశారు. మొన్న అక్షయ్ కుమార్ చెప్పినట్టు మీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, త్వరలోనే డైరెక్టర్ అవుతాడు ఈయన అని ఒక మాట చెప్పాడు. మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతారు? నాకు రేపు కన్నప్ప రిజల్ట్ వచ్చిన తర్వాత, ఊపిరి పీల్చుకున్న తర్వాత ఆలోచిస్తాను. అది ఇంకా అసలు మైండ్లో ప్రస్తుతానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి. అల్లరి రవిబాబు గారు ఉన్నారు కదా, అన్న నేను రోజు మార్నింగ్ 4:30 జిమ్లో కలుస్తూ ఉంటాం, రవణ అని పిలుస్తుంటాను నేను. ఒకరోజు పిలిచి ఒక 8 నెలల ముందు, అన్న నేను ఈ సినిమా టైం పడుతుంది, నాకు ఎలాగో రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది, లాస్ట్ అక్టోబర్ టైం పడుతుంది అని 9 ప్రాజెక్టులు రాశాను. అన్న ఇవి ప్రొడ్యూస్ చేయాలి, దీంట్లో నేను యాక్టర్ కానీ చేయాలన్నా, విఎఫ్ఎక్స్ హెవీ మూవీ అన్న, మీరు కొంచెం ఇది డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఇది సలహా ఇవ్వాలన్నా మిగతా వాటికి. నేను 45 minutes మాట్లాడా ఆ ప్రాజెక్ట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి. అంతా విన్నాడు. నేరుగా వెళ్ళాడు, బోర్డు పైన కన్నప్ప అని రాశాడు. ఇక్కడ రాసిన 9 సినిమాలు ఆయన కొట్టేశాడు. ఇది రిలీజ్ అయ్యేంత వరకు వేరేదేది ఆలోచించకు నువ్వు అన్నాడు. అన్న ఆ రోజు ఎందుకు అన్నాడో ఈరోజు నాకు తెలుస్తుంది. సో అదర్ దెన్ కన్నప్ప రైట్ నౌ నా మైండ్లో ఏదీ లేదు. బట్ అక్షయ్ కుమార్ గారు ఎందుకు నన్ను, వాట్ హీ సా ఇన్ మీ యాజ్ అ డైరెక్టర్, ఐ డోంట్ నో. లెట్స్ సీ. విష్ణు గారు కానీ డైరెక్టర్ గారిని, విష్ణు గారు ఒక క్వశ్చన్. ఎస్ సార్. మీకు కానీ డైరెక్టర్ గారిని ఆన్సర్ చేయాలి. అంటే సినిమా మీరు స్టార్టింగ్ కూడా చెప్పారు, చిన్నపిల్లలు ముందుగా చూడాలి, ఇది సినిమా భక్తి సినిమా, డివోషనల్ ఎక్కువ ఉంటుంది, డివోషనల్ ఫిల్మ్ అని. కానీ సెన్సార్ సర్టిఫికేట్, యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఎగువీగా ఉన్నాయని చెప్పన్నారు. అవి వాంటెడ్లీ కావాలని పెట్టారా, లేదంటే సినిమాకి అవసరం? See, I have to create action. Okay, I'm making a commercial movie. నేను డాక్యుమెంటరీ తీయట్లేదు, నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు ఖర్చు పెట్టేది, డబ్బులు ₹1 మిగులుతుందన్న ఆశతోనే చేశాను. సో జనాలకి ఇంట్రెస్టింగ్గా ఏది ఉంటుందన్న ఆశతో మేము అనుకొని మేము అది క్రియేట్ చేసాం, యాక్షన్ సీక్వెన్సెస్ అని. బికాజ్ ఐ బిలీవ్ యాక్షన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వీడు ఒక ఆటవికుడు, వీడ్ ఇస్ అ బిగ్ వారియర్. సో దానికోసం అది పెట్టాం. అండ్ ఆఫ్ కోర్స్ మేబీ మేమేమో కొంచెం శృతి మీద కొంచెం ఎక్కువ బ్లడ్ చూపించామేమో, దానివల్ల UA-13 ఇచ్చారు. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే భక్త కన్నప్ప నుంచి కన్నప్ప టైటిల్ వచ్చింది కదా, తిన్నడు పేరు అయింది. సో కన్నప్ప టైటిల్ ఎందుకు వచ్చింది అన్నది
జస్టిఫికేషన్. రేపు సినిమా చూసినప్పుడు తిన్నడు అతను ఒరిజినల్ పేరు తిన్నన్, తిన్నడు తెలుగులో తిన్నడు అని పెట్టుకున్నాం. అది అతను కన్నప్పగా ఎలా మారాడో, అతనికి ఎవరు నామధేయం చేశారనేది రేపు సినిమాలో మీకు తెలుస్తుంది. విష్ణు గారు ఆల్ ది బెస్ట్. తర్వాత నిన్న జిఎస్టీ రైట్స్ జరిగాయని చెప్పి కొన్ని న్యూస్ ఇక్కడ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఉన్నారా? మైక్ ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, జీవి మీరందరూ ఉన్నారు, బడ్జెట్ అంటారు. ఆ రోజే చెప్పా, నీకెందుకు ఇవన్నీ ఎందుకండి వదిలేయండి అన్న. లేదు చెప్పు అన్నాడు. చెప్పాను, నిన్న వచ్చి నా ఆఫీస్లో కూర్చున్నారు జిఎస్టీ వాళ్ళు. విష్ణు గారు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా తిన్నడు ఎక్కడైతే పుట్టి పెరిగాడో మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అవునండి. సో ఆ పాత్ర గురించి మీరు తెలుసుకున్నప్పుడు, ఈ సినిమా చేసినప్పుడు, ఇంతమంది స్టార్స్తో పనిచేసినప్పుడు, ఈ సినిమా నుంచి ఒక యాక్టర్గా యాజ్ ఏ హ్యూమన్గా ఏం నేర్చుకున్నారు మీరు? ఏం తెలుసుకున్నారు లైఫ్ గురించి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జీవితంలో ఎక్కడో ఒకసారి ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దేవుడు ఉంటే ఇలాగ చేస్తాడా అని. ఆ క్వశ్చన్లో ఇంచి మళ్ళా పుట్టేదే అసలైన భక్తి. చిన్నప్పటి నుంచి మనందరం భక్తులుగానే ఉంటాం, కానీ సమ్వేర్ డౌన్ ద లైన్ విల్ క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుడే లేడు అనుకుంటాం మనం. అది ఎవరైనా మనకు దగ్గరున్న వాళ్ళు ఎవరినో పోయినప్పుడైనా, లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడైనా, మనం కష్టపడింది ఫలితం రాలేనప్పుడైనా, ఇవన్నీ దాటినప్పుడే మనకు భక్తి వస్తుంది. కన్నప్ప రాసేటప్పుడు నాకు ప్రాబబ్లీ నేను ఆ కథలో లీనమై నేను రాసుకుంటూ వచ్చాను కానండి. సినిమా అంతా అయిన తర్వాత ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు అప్పుడు దాకా నేను చేస్తున్నాను అనుకునేవాడిని. నేను అందరినీ న్యూజిలాండ్ తీసుకెళ్తాను. ఎడిటింగ్ రూమ్లో చూసిన తర్వాత నేనా ఇది చేసింది కాదు, ఇది శివాజ్ఞతో శివలీలతోనే చేశాను. ఇది నేను సోలోగా విష్ణు మంచు కాదు చేసింది, ఇది ఆయన బ్లెస్సింగ్స్తో చేసింది అని వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నిన్నటితో 12 జ్యోతిర్లింగాలు తిరిగేశాం. నా లైఫ్లో ఇప్పుడు పాజిటివిటీ తప్ప ఇంకా ఏదీ లేదు అని అది వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నేను ఇప్పుడు ఈరోజు టికెట్లు కూడా 24 గంటల్లో నా సినిమాకి ఇంత 1,00,000 చిల్లర టికెట్లు అమ్ముడుపోయాయంటే ఇది శివలీలాగే భావిస్తున్నాను నేను. ఇంకొకటి కృష్ణంరాజు గారు చేసిన సినిమాలో, అంటే కృష్ణంరాజు గారు ఇంతకుముందు చేసిన భక్త కన్నప్ప తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఆయన వారసుడు మీ సినిమాలో రావడం అనేది కూడా అది కాకతాళీయంగా అదృష్టం అండి. అది ప్యూర్ అదృష్టం. ఈ సినిమా చేస్తానని అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆయన బెస్ట్ విషెస్ చెప్పడం, ఆయన ఆశీర్వాదం ఇవ్వడం కూడా నా అదృష్టం. ఇటువంటి డివోషనల్ మూవీ చేసినప్పుడు అదే భక్తరసం సినిమా చేసినప్పుడు కొంచెం నిష్టగా నియమంగా చేస్తాను. ఇందాకే మీరు బాడీ పర్సనాలిటీ గురించి నేను నాన్ వెజ్ తింటానని చెప్పారు, ఓపెన్ అయ్యారు. అంటే మీరు అసలు మామూలుగా దేవుడు పూజిస్తూ ఉంటారా? రోజులో మా ఇంట్లో పూజ చేయకుండా బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. మా నాన్నగారు అయితే 20-30 నిమిషాలు చేస్తారు, నేను 10 నిమిషాలు చేస్తాను. నాన్నగారు అలాగే దైవ సన్నిధానానికి ప్రెసిడెంట్, అలాంటి చైర్మన్గా ఇప్పుడు 2 టర్మ్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. ఆ వారసత్వం కూడా తీసుకుంటారా? అది ఇప్పుడు నాన్నగారు రిజైన్ చేస్తారు. కన్నప్ప 2 విష్ణు గారు సక్సెస్ అయితే పార్ట్ 2 కన్నప్ప 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికి ఏమైనా లింక్ అప్ ఏమైనా ఉందా? దాని పార్ట్ 2 ఎలా శివుడిలో లీనమైన తర్వాత ఇంకేం పార్ట్ 2 ఉంటుంది? అంటే అంతే, శివుడు పంపించాల్సిందే, ఏదో ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే మనం. హూ నోస్, ఐ డోంట్ నో. ఏమైనా రేపు రాయొచ్చాం ఒక సూపర్ హీరో స్టోరీ లాగా. విష్ణు గారు సారీ ఐ జస్ట్ టేక్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద లేడీ. విష్ణు గారు, దిస్ ఇస్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు అండి. నమస్కారం. సినిమా చూస్తుంటే మీరు చెప్పే మాటలను బట్టి సినిమాటిక్ లిబర్టీ అయితే బాగానే తీసుకున్నారు అనిపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ తీసుకుని ఉండొచ్చు? ఏమంటే మన అందరికీ కన్నప్ప గురించి తెలిసిన కథ తిన్నడిది. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు, దేవుడు పరీక్షించాడు, ఆ పరీక్షలో ఇతను కన్ను తీసి ఇచ్చాడు దేవుడికి, అంతే తెలుసు. దాని తర్వాత శివులో లీనమే. దానికి ముందు అతను ఏంటి, అతను ఎందుకు నాస్తికుడిగా తయారయ్యాడు, అతని జర్నీ ఏంటి, అది ఎవరికీ తెలీదు. ఇది నేను అనుకున్నాను ఇలాగ జరుగుండొచ్చేమో, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టాను, ఇలా అయ్యుండొచ్చేమో అని చేశాను. విష్ణు గారు, మాకు ఈ సినిమా చూడాలని ఉంది, కానీ ప్రీమియర్ చేయట్లేదు మీరు ఇప్పుడు. అది మా పంతులు గారిని అడగాలండి. ఆయన ముహూర్తం పెట్టాడు 27వ తేదీని. ఆ 27 12 గంటల తర్వాత నువ్వు ఎప్పుడైనా వేసుకో అన్నాడు. సో అందుకే ప్రీమియర్ షోస్ వేయట్లా. మా నాన్నగారు కూడా ఫ్రాంక్గా చెప్తా,
మా నాన్నగారు ఆయన థియేటర్లో చూడాలని ఆయన, మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇంకా ఫైనల్ కాపీ చూడలా. రేపు మార్నింగ్ నాకు థియేటర్ బుక్ చేయండి అంటే షో లేదన్నారు. నాకు గొడవ చేసి ఇప్పుడు నేను వేరే వాళ్ళని, నేను ఒక థియేటర్లో నేను మార్నింగ్ షో 8:45కి వేయించుకుంటున్నాను. అది నాకు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నాకే టికెట్లు లేవని టూ మచ్గా చెప్పారు వాళ్ళు. సో ఐ హ్యావెంట్ సీన్ ద మూవీ, ఐల్ బీ వాచింగ్ ఇట్ టుమారో. మా అందరికి కూడా చాలా అదే ఉంది. రేపు మార్నింగ్ అందరికీ ఐమాక్స్లో 8:30కి చూపిస్తాను. మా నాన్నగారు చూడాలనుకున్నారు. ఆయన ఏఎంబీలో నేను థియేటర్ బుక్ చేస్తున్నాను, నా వరకు షో చూపిస్తాను, నేను నా ఫ్రెండ్స్కి 8 o'clockకి బుక్ చేయండి ఈరోజు ఈవినింగ్ అన్నారు. దాని తర్వాత ఆయనకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని ఏం తెలియక నాన్న ముహూర్తం రేపు మార్నింగ్ అని చెప్పారు, అందుకే అన్నీ ఇచ్చేస్తాను. ఓకే అయితే నేను రేపు చూస్తాను. Yeah, hi Vishnu garu. Yeah. Hi. Yeah, first of all, congratulations. We are eagerly waiting to see the movie tomorrow actually. Thank you my brother. సో అంటే చాలా వరకు ఏంటంటే చాలా సినిమాలకి మనకి ఒక ఎఫెక్ట్ పడుతుంది. ఏంటంటే రిలీజ్కి ముందే కొన్ని రివ్యూస్ లాంటివి కావచ్చు, లేదా పబ్లిక్ టాక్స్ లాంటివి కావచ్చు, చాలా వచ్చేస్తున్నాయి. అంటే నేను చూశాను. సో దాన్ని ఎలా ఆపుతామంటారు? అంటే ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందంటారా? ఏంటంటారు, ఇది ఎలా ఆపుతారా? ఐ లీవ్ ఇట్ టు ద పబ్లిక్ అండి. పబ్లిక్ ఆర్ వెరీ స్మార్ట్. ఏది కావాలని చెప్తున్నారు, ఏది కావాలని చెప్పట్లేదు అనేది పబ్లిక్కి తెలుసు. నేను ఎప్పుడూ చెప్తాను, రేపు మీరందరూ చూడబోయే థియేటర్ బయట నెగటివ్ రివ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఒక బ్యాచ్ తయారై ఉన్నారు. అది మీరు రేపు థియేటర్ బయటకు వచ్చేటప్పుడు మీరే చూస్తారు. ఓకే, సో ఐఎమ్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ ఇట్. జనాలకి తెలుసు రేపు సినిమా చూసిన తర్వాత నిజంగానే బాగుందా లేదా అనేది వాళ్ళు జడ్జ్ చేస్తారు. మీరు జెన్యున్గా చెప్తారు కదా. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు సార్, హాయ్. తనికెళ్ళ బర్ని గారి పాయింట్తో మీరు రాసుకున్న కథని మీరే చెప్పారు. సో ఫైనల్గా ఆయనకు చూపించారా? ఆయన శివభక్తుడు కూడా లేదండి, ఆయనతో ఎప్పుడు 2015లో ఆయనతో నాకు స్క్రిప్ట్ ఇచ్చేశారు. దాని తర్వాత నాకు ఆయనతో ఈ సినిమా పరంగా నాకు కమ్యూనికేషన్ లేదు. వేరే దీంట్లో దాని తర్వాత నా సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు ఆయన. బట్ కన్నప్ప తగ్గట్టు ఆయనకు నేను ఫుల్ స్క్రిప్ట్ వినిపించలేదు. ఎనీవేస్ బిగ్ స్కేల్లో తీశారు ఫిలిం అండ్ హ్యూజ్ ప్రమోషన్స్ కూడా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. సార్, ఇప్పుడు ఆ సినిమా అనేది న్యూజిలాండ్లో షూటింగ్ ఎక్కువ జరిగింది సార్. అదే న్యూజిలాండ్లో ఒక 7,000 acres కొన్నారనేసి బాగా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని? నీకు ఒక 100 ఎకరాలు రాసి ఇచ్చేస్తా, వచ్చే ఇప్పుడే రాసి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపో. అంతే కదండి. ఓకే సార్. విష్ణు గారు సార్, ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఎక్స్పెక్టేషన్ సినిమా పైన పెంచారు. మీకు ప్రభాస్ గారికి మధ్యన ఉండే కన్వర్జేషన్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ వరకునే దట్ వాజ్ కంప్లీట్లీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో సినిమాలో మీ ఇద్దరి మధ్యన కన్వర్జేషన్స్ ఎంతవరకు ఉంటాయి, ఎలాంటి ఇంపాక్ట్? నాన్నగారికి ప్రభాస్కి జరిగేది ఫిలసాఫికల్గా ఉంటుంది. అండ్ ప్లస్ ప్రభాస్ రియల్ లైఫ్లో ఎలాగ నాన్నగారిని ఆడుకుంటాడో అదే క్యారెక్టర్ రాశాను నేను. అలాగే నాకు ప్రభాస్కి జరిగే క్యారెక్టరైజేషన్. ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరి నోట్లో ఉన్న ఒక క్వశ్చన్, అందరూ ప్రభాస్ని అడిగే ఒక క్వశ్చన్ నేను అడుగుతాను సినిమాలో, దానికి తన ఆన్సరు చెప్తాడు. ఓకే, అది రేపు మధ్యాహ్నం దాకా చూడండి, రేపు మార్నింగ్ షోలో తెలిసిపోద్ది. ఒక్క నిమిషం, డైరెక్టర్ గారు సీక్వెల్ గురించి ఏదో చెప్తాను. You asked about sequel, Kannappa Part 2. Interestingly, after watching the movie, the priest from Srikalahasti temple, they asked the same question. When are you going to make Kannappa Part 2? I told them that give me another story because this is a standalone story. The story we knew, we portrayed. In the time of these sequels and prequels, where every big movie is either a sequel or either a prequel, this is a standalone movie. I think there can be a prequel. Maybe there could be a prequel. I don't know. రేపు మీరు ఇచ్చిన సక్సెస్ మేరగా ప్రీక్వెల్ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో, బట్ దట్ విల్ బి ఎ టోటల్ వార్ మూవీ. విష్ణు గారు సారీ, ఇక్కడ సారీ బ్రదర్. మన సినిమాకి ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు మీరు. మన సినిమాలో కూడా అందరూ పాన్ ఇండియా స్టార్స్ చాలామంది ఉన్నారు. అక్షయ్ కుమార్ దగ్గర నుంచి, కాజల్ అగర్వాల్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు. కానీ ప్రమోషన్స్లో ఎవరు కనిపించలేదు సార్, ఒక మోహన్ లాల్ గారు తప్ప. మీరు పాన్ ఇండియా ప్రమోషన్స్ చేశారు, సో ఎందుకని? అంటే సినిమా లేట్ క్షమించాలి, అది మీరు కొంచెం పొరపాటు పడారు. అది ఏంటంటే అక్షయ్ కుమార్ గారు పాల్గొన్నారు, ఓన్లీ ఇంటర్వ్యూ వరకు లేదు. అది యాక్చువల్గా ఏంటంటే దర్ వాజ్ అ వెరీ మేజర్ షో ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ దగ్గర ఇండోర్లో.
మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కూడా ఇన్వైట్ చేసి ద వాజ్ అ షో. ఇక్కడున్న చాలామంది మీడియా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ ఎపిసోడ్. దట్ ఎంటైర్ థింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. నేనే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ చేశారు. సో దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మాకు కొంతమందిని పిలిచి వి డిడ్ ద ఇంటర్వ్యూస్. విష్ణు గారు, ఎస్ మ్యామ్. కన్నప్ప సినిమా స్టార్ట్ అయిన మొదటి నుంచి ప్రభాస్ గారు శివుడి పాత్రలో కనిపిస్తారు అని వింటున్నాము. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ ఆయన శివుడు కాదు. చేంజ్ చేయాలి. లేదైతే మీరు పోస్టర్ సరిగా ఫాలో అప్ అవ్వాలా. అక్షయ్ కుమార్ గారు శివుడుగా ఉన్నారు. ఆయనే ఫస్ట్ రోల్ తీసుకున్నారు అని విన్నాను. లేదు, తీసుకోలేదు. థ్యాంక్ యూ. విష్ణు గారు, అమ్మా. హాయ్ అండి. సో బెంగళూరులో సాంగ్ రిలీజ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సో ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ప్రతి ప్రమోషన్ కంటెంట్లో వచ్చాయి. సో చూడలేని వాళ్ళకి కూడా జ్యోతిర్లింగాలు చూపించారు మీరు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మోహన్ బాబు గారు మాట్లాడినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్పారు, సో నా ప్రాణం అంతా పెట్టేసి సినిమా తీస్తున్నాను, మొత్తం భారం విష్ణు మీద అలాగే శివయ్య మీదే వదిలేశాను, ఏం చేస్తాడో అని అంటున్నారు. సో సినిమా రిలీజ్ అయ్యే టైంకి గట్టిగా ఒక మాట చెప్పాలి అంటే మోహన్ బాబు గారికి మీరు ఏం చెప్తారు? I'll tell him personally. Because that's very emotional for me. You know, that's a conversation మా నాన్నతో ఈరోజు రాత్రి కూర్చొని మాట్లాడాలనుకున్నా. That's very personal for me. Thank you. All the best.